దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 119వ సంకీర్తన 175వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. భక్తుడైన దావీదు గారికి ఎన్నో ప్రాణ అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని ఆత్మ అతనికి తోడై ఉండి దావీదు గారిని దేవుడు తప్పిస్తూ జీవింపచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భక్తుల జీవితంలో దేవుడు స్పందించిన తీరు ఎంతో ప్రత్యేకమైనది. లాజరును యేసు ప్రభు వారు బ్రతికించిన తరువాత లాజరు యేసు ప్రభు వారి వెనువెంట ఉన్నట్లు, అతనిని చూచుటకు అనేకులు అతనిని దర్శించినట్లు వాక్యం సెలవిస్తుంది. హిజ్కియా మరణకరమైన రోగముతో చావవలసినటువంటి పరిస్థితి నుండి దేవుని చేత విడిపింపబడిన వారే స్వస్థతను పొందుకున్నారు. అనుదినము సజీవులుగా దేవుడు మనలను బ్రతికిస్తుండగా మనం ఎలా జీవిస్తున్నాం? దేవునికి విధేయత కలిగి ప్రభువుని స్తుతించి జీవించటం మనం కలిగి ఉండాలి. ప్రాణ అపాయ స్థితిలో నుండి విడిపింపబడిన జీవితాలు దేవునికి మహిమకరంగా జీవించాలి. అనుదినము ఆయన కృపచేత నడిపింపబడుతున్న మనం దేవునిని స్తుతించి ఘనపరచాలి. యెహోవాను స్తుతించటం మంచిది అని వాక్యం సెలవిస్తుంది. ఆయనను స్తుతించే వారి జీవితాలు అనేకులకు మాదిరికరమైనవిగాను, జనులకు ప్రభువు వైపు నడిపించే వారి జీవితాలుగాను వారు వర్ధిల్లుతుంటారు. ఆయన కనికరము చేత జీవించే ఆయన పిల్లల విషయమై దేవుడు అనేక కార్యాలను చేయుటకు శ్రద్ధ కలిగిన వారు. విన్న మాటలను బట్టి, స్తుతి కీర్తనలను బట్టి, దేవుడు మన జీవితంలో చేస్తున్న అద్భుతాలను బట్టి ప్రభువుని అనుదినము మనము స్తుతించే వారంగా ఉండాలి. ఎన్ని శ్రమలైనా, శోధనలైనా, నిందలైనా, అనారోగ్యమైనా ఆయన విడిపిస్తారు. కృతజ్ఞత కలిగి జీవించే మనసు, అటువంటి సమర్పణ మనం కలిగి జీవించాలి. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహించినటువంటి కార్యాలు బలహీనులైనటువంటి మన పక్షాన దేవుడు జరిగిస్తుండగా ప్రభువుని స్తుతించే వారముగా, ఆయన మాటలకు విధేయత చూపించే వారి జీవితాలుగా మనల్ని మనం సరిచేసుకోవాలి. అటువంటి ప్రత్యేకమైనటువంటి సమర్పణ కలిగిన జీవితం కొరకు అనుదినము ప్రభు సన్నిధిలో మనం ఆయనను వేడుకునే వారంగా ఉండాలి. అటువంటి దైవికమైన ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ దినాన్ని ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి హృదయంలో ఉన్నటువంటి బాధను, శ్రమను, వారికి కలిగినటువంటి ఒత్తిళ్ల నుంచి వారిని విడిపించండి. భక్తుడు మాట్లాడుతున్న రీతిగా నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతిస్తాను అనే మాట ద్వారా దావీదు మిమ్మల్ని స్తుతించారు, కనపరిచారు. ఎన్నో పర్యాయములు మీరు దావీదును కాపాడినట్లుగా మా జీవితాల్లో కూడా మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి మిమ్మల్ని స్తుతించే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు ఇచ్చిన ఆయుష్ కాలంలో మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని మహిమపరిచేటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, దేవుని పట్ల అవిధేయతగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రవర్తనను సరిచేసి మీలో ఫలింపచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.